మలబార్ స్పినచ్ అదేనండి మన బచ్చల కూర. బచ్చల కూరలో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి కదా. ఇది చెట్టు వెరైటీ, అంటే బుష్ వెరైటీ, తీగ వెరైటీ కాదు. ఈరోజైతే దీని గురించి మాట్లాడుకుందాం. హలో నమస్తే, నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్, మీ నీలిమ. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు నేను బచ్చల కూర హార్వెస్ట్ చేస్తూ, అలాగే చిన్నగా బేబీస్ కోసం నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానో అనేది ఈరోజు చూపించాలనుకుంటున్నాను వీడియోలో. ఇంకా అలాగే నేను దీన్ని తీసుకొచ్చింది మార్కెట్లో కొంటాం కదండి మామూలుగా, దాన్ని జస్ట్ ఇలాగా మట్టిలో గుచ్చినట్లయితే చక్కగా మనకి మళ్ళీ రిపీటెడ్గా ఇలాగ మనం ఆకు అనేది కోసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో ఆకులు. అసలు నాకు ఇక్కడ ఎండ్ అనేది హాఫ్ అన్ అవర్ కూడా రాదండి. మార్నింగ్ చాలా చిన్నగా వస్తుంది, బాల్కనీ గార్డెన్ కదా. సో నేను అందు గురించి ఇక్కడ ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ ఏమి పెంచను. ప్లేస్ అయితే ఉంది కానీ ఎండ రాకపోవడం వలన ఇక్కడ నాకు అసలు ఎలాంటిది గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటాయి అన్నమాట మొక్కలు. సో అందు గురించి ఇలాంటి చిన్న చిన్నవి, అంటే నీడలో కూడా వచ్చే మొక్కలు మాత్రమే నేను పెంచుతూ ఉంటాను. చూసారా ఆకులు అనేవి ఎంత హెల్తీగా ఉన్నాయో. బేబీస్కి ఇస్తున్నాం కాబట్టి నేనైతే ఇప్పటి వరకు కూడా బయట ఆకుకూరలు ఏమీ కూడా నేను బాబుకైతే పెట్టలేదండి. ఎందుకనంటే మనం చూస్తున్నాం, ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు, వీడియో చాలా వైరల్ అయింది. కెమికల్స్లో డిగ్ చేసి మనకి సేల్ చేస్తున్నారు కదా. సో అలాంటివి పెట్టే కంటే మొత్తానికి మానేయడం బెటర్ అనేది నాకు ఉద్దేశం. సో నేనైతే ఆల్మోస్ట్ ఆకుకూరలన్నీ ఇంట్లో పండించినవి మాత్రమే నేను బాబుకి ఇస్తూ ఉంటాను. ఇంకా కూరగాయలు అంటారా, బాబుకైతే ఇంకా అప్పుడే ఇవ్వట్లేదు కాబట్టి మనకి వచ్చినవి ఆల్మోస్ట్ మాకు వంకాయలు అయితే విపరీతంగా వచ్చేస్తాయి. కేజీలు కాస్తున్నాయి. మేము వంకాయలు తినే బతికేస్తున్నామేమో అని చెప్పచ్చు. సో ఇదైతే ఎర్రగోంగూర అండి. ఎర్రగోంగూర కూడా చిన్న కొమ్మ పెడితే భలే వచ్చేస్తుందండి. ఇది మీకు ఎవరి దగ్గరైనా ఎర్రగోంగూర ఇది ఉంటే కనుక చిన్న కొమ్మ పెట్టండి. ఇది నేను బాల్కనీలో జస్ట్ చిన్నవి 2 గుచ్చాను. మామూలుగా మనకి టెర్రస్ మీద గట్రా చాలా పెద్దవి ఉన్నాయి, ఇవైతే బాల్కనీలో చిన్నగా ఉన్నాయి. నేను ఏదన్నా ఇలా పాలకూర వండినప్పుడు ఇలాగా ఏ వెరైటీ వేసినా ఒక 2 గోంగూర వేస్తూ ఉంటాను. ఎందుకంటే పుల్లగా ఉండి బాగుంటుంది కదా. సో దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంటారు కాబట్టి దీన్ని కూడా యాడ్ చేస్తూ ఉంటాను మధ్యలో. ఇక్కడ కాస్తంత ఎండ తక్కువగా ఉండడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. చూడండి కనకాంబరాలు అవి కూడా హెల్తీగా ఎంత బాగున్నాయో. పువ్వులు అనేవి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అనమాట ఇవి, ఇప్పుడు కాదు. ఇదైతే మిరప మొక్క, చూడండి ఎంత పెద్ద మొక్క అయిపోయిందో. ఆల్రెడీ ఒక కాపు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయింది. చూపిస్తాను చూడండి, పూత కూడా ఎంత హెల్తీగా ఉందో. కాకపోతే కాస్తంత లీఫ్ కర్ల్ స్టార్ట్ అవుతున్నట్టుంది. నేనైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను ఇప్పుడు. చూస్తున్నారా మొత్తం పూత మీద ఉంది. నేను వీటిని కూడా ఏదైనా ఆకుకూర వేసినప్పుడు దాంట్లో యాడ్ చేస్తానన్నమాట. ఈ చెట్టు చూసారా మీకు కాస్తంత డల్గా ఉంటుంది, అంటే ఎండ తగలకపోవడం వల్ల ఇలా పొడవుగా ఎదిగిపోతుంది అనమాట. అది మనం ఫుల్గా ఎండ తగిలే ప్లేస్లో పెట్టినట్లయితే బుషీగా ఉండి ఆకులు కూడా మంచి కలర్లో వస్తాయి. ఆకులు అనేవి ఇక్కడ పేల్గా ఉన్నాయి చూసారా, కాస్తంత డల్గా ఉంటాయి, ఎందుకంటే ఎండ తక్కువగా ఉండడం వల్ల. సో నేనైతే బాబు కోసం ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఒక రెసిపీ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చినట్లయితే, మీ పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇలాంటిది షేర్ చేయండి. చాలా మంచిది, బలం కూడా. మనం పిల్లలకి ఇచ్చినప్పుడు ఏది పడితే అది ఇచ్చేస్తున్నారు కదా ఈ మధ్యన. అంటే వాళ్ళకి డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది మనం ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళు త్వరగా డైజెస్ట్ చేసుకోలేకపోతే అది కొంచెం బేబీస్కి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో దీనికోసమైతే నేను ఈ మధ్యన అందరూ స్టీల్ అంటున్నారు కదా, నేను సపరేట్గా కొనలేదండి. మేము స్టార్ట్ చేసినప్పుడు ఏం తీసుకోవాలన్నప్పుడే, అంటే మ్యారేజ్ అయిన తర్వాత తీసుకుంటాం కదా. సో అలాంటప్పుడు నేను ఫస్ట్ స్టీల్ తీసేసుకున్నాను. దాని గురించి మీరేం కొత్తగా స్టీల్స్ ఏం తీసుకోవాల్సిన లేదు. సో నేను బాబు కోసం కదా ఆయిల్ అండి, నెయ్యి వీడు తినట్లేదు. సో దాని గురించి ఎవరైనా నెయ్యి తింటారు పిల్లలు అన్న వాళ్ళకి నెయ్యి వేసుకోండి. 1 స్పూన్ చేస్తే సరిపోతుంది. కొద్దిగా ఆవాలు డైజెస్ట్ అవ్వండి బేబీస్కి, అది కూడా ఒకసారి చూసుకోండి. జీలకర్ర అయితే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కాస్తంత కరివేపాకు. నేను దీంట్లో కారం వేయట్లేదు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇది మీరు చూసుకోవచ్చు. నేను వీడి కోసం ఏమీ ఎండుమిర్చి అలాంటివి వేయట్లేదు.
మంచిగా మన ఇంట్లో కోసినవైనా చక్కగా కడుక్కొని మంచిగా దుమ్ము ఉంటుంది కదండి, సో ఆకుకూరలంతా కూడా చక్కగా కడిగేసుకొని వేసేసుకోండి. చాలా లేతవి కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయాల్సినదండి, వెంటనే కుక్ అయిపోతాయి. కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అంతే, జస్ట్ ఒక్క 5 మినిట్స్లో మనకు క్విక్గా రెడీ అయిపోయే రెసిపీ అనమాట. అంతేనండి, ఇంకా మనం దీంట్లో ఏం వేయట్లేదు, నేనైతే ఏం వేయట్లేదు. మీరు కావాలంటే క్యారెట్ అలాంటివి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవి దీంట్లో అయితే వేయను, ఆకుకూరలు అయితే వేయను. జస్ట్ కొంచెం సాల్ట్, అంతకన్నా ఎక్కువ వేయవసరం లేదు. ఇది పిల్లలకి పెడుతున్నాం కాబట్టి మనం కొంచెం రైస్ అనేది మెత్తగా కుక్ చేసుకున్నట్లయితే బాగుంటుందండి. ఎందుకంటే పిల్లల కోసం కదా, మేమైతే వాడి కోసం చేసినవి ఏవన్నా కూడా చాలా చూసుకొని చేస్తూ ఉంటాం అన్నమాట. వాడి కోసం కాబట్టి కాస్తంత మెత్తగానే కుక్ చేస్తాను. కుక్కర్లో మాత్రం మేము వండమండి. కుక్కర్లో రైస్ బేబీస్కి పెట్టకూడదు, అదొకసారి మీరు చూసుకోవచ్చు. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.